హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో సోరకాయ గారెలు చేసిన అండి. నేను ఇవాళ ఒక సోరకాయ ఉంటే చాలు వేడి వేడిగా ఈవినింగ్ టైంలో చేసుకొని తినొచ్చు. సోరకాయ గారెలు ఏందిరా అని అనిపిస్తుందా మీకు? సరే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి మన ఛానల్ని ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాము. పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నాము మనం. ఈ పిండి ముచ్చట తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మనము ఒక మీడియం సైజు సొరకాయ లేతది తీసుకొని ఈ విధంగా మొత్తం తురిమి పెట్టుకున్నా. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, నువ్వులు, పల్లీలు ఏంపి పొట్టు తీసుకుని ఇలా మంచిగా పలుకులు, శనగపప్పు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, జీలకర్ర. ఇవన్నీ అయితే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు ఒక 1.5 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాను నేను. సో ఇవన్నీ వేసుకొని అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇదంతా నేను ఒక మీడియం సైజు సోరకాయ కొలత అండి ఇది, మీరు చూసుకొని చేసుకోండి. సో ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో ఈ సోరకాయ తురుమంతా వేసేసుకుందాము. ఈ విధంగా ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ, సో ఆ పేస్ట్ వేసుకుందాము. అందులోనే నువ్వులు, శనగపప్పు, పల్లీలు వేయించుకొని ఇట్లా మనం పలుకుల్లాగా చేసుకోవాలి. అందులోనే కొత్తిమీరల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తము ఈ మన సోరకాయ పేస్ట్ ఉంటుంది కదా, సోరకాయ పేస్ట్కి మొత్తం కలిపేసుకుందాం ఇట్లా. ఈ విధంగా లూజ్గా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడే అసలు బియ్యం పిండి కదా, ఇందులోకి మనము ఎంత అవసరమో అంత బియ్యం పిండి వేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు సోరకాయ తురుముకు 1 కప్పు పట్టిందండి బియ్యం పిండి. సో ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక్క చుక్క కూడా అసలు వాటర్ అనేది ఉండదు. ఈ విధంగానే ఇందులో ఉన్న మొత్తము వాటర్ కంటెంట్తోనే సరిపోతుంది ఈ పిండి అనేది. చూడండి ఈ విధంగా. ఇంకా కొంచెం లూజ్ అయింది నాకు, ఇంకా కొంచెం పోసుకుందాం. ఇందులో వేసుకొని మనము మినపప్పు వడలు, శనగపప్పు, పెసరపప్పు వడలు చేసుకుంటాం కదా, అది ఎట్లా చేస్తామో ఆ విధంగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. మనము చేయికి తీసుకొని వేసుకుంటే ఈజీగా ఉండేలాగా, చేతికి వచ్చేలాగా. ఇప్పుడు మనం గారెల పిండి కానీ ఏది కానీ ఎట్లా కలుపుకుంటాం అట్లా. చూడండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి అంతా. ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇలా ఇట్లా. ఇంతేనండి. ఈ విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం స్టవ్ దగ్గరికి వెళ్దాము. స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నె తీసుకొని కొంచెం మందపాటిది, అందులో మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మంచి హై ఫ్లేమ్లో మంచిగా వేడి కానియాలి నూనె. వేడైన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాంట్లో ఇట్లా వెడల్పు కలుపుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసుకొని అన్నీ ఆయిల్ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇవన్నీ వడలు మంచిగా, గారెలు. ఈ మధ్యలో శనగపప్పు, పల్లీలు, నువ్వులు తగులుతుంటే మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీదనేమో క్రిస్పీగా, లోపలనేమో మెత్తగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటేనే ఇట్లా కరిగిపోయేటట్టు ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ అంటే సరిపోతుంది, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సో ఇందులో మంచిగా కొంచెం వేడైన తర్వాత, కొంచెం గోలిన తర్వాత టర్న్ చేసుకోవాలి వీటిని. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి ఇట్లా వెడల్పుగా అనుకుంటూ కలుపుకుంటా ఇప్పుడైతే తీసుకుందాము. ఇలా కాలితే సరిపోతుందండి. నూనె వడిచేలాగా ఇలా తీసుకుందాం. మళ్ళీ అదే ప్రాసెస్ సేమ్ అట్లనే వేసుకోవాలండి. ఇది కూడా చూపిస్తారా అని అనుకుంటారేమో, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇది కూడా ఒక స్నాక్స్ లాగా, పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ లేకున్నా కూడా ఇది కూడా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా. నేనైతే బ్రేక్ఫాస్ట్కే చేసిన, తిన్నారు పిల్లలు మంచిగా. వర్షాలు అయితే పడుతున్నాయండి, ఎండాకాలం అయితే అయిపోయింది, కాలం అనేది వర్షాకాలం ముందు వచ్చేసింది. సో వానాకాలం ముందు ఇంకేం చేస్తుందో మరి, వర్షాలు ఉంటాయా ఉండయా తెలియదు, చూడాలి. సో ఇదే విధంగా అన్నీ అయితే ఇట్లనే కాల్చుకోవాలి. సేమ్ ఇట్లనే అండి, సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇది చెయ్యరాని వాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళు కొత్తగా చెయ్యండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. సో ఇట్లా కాకుండా డీప్ ఫ్రై తినొద్దు అనుకున్న వాళ్ళు
ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే చూపిస్తున్నా నేను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం వెడల్పుగా ఇట్లా నొక్కుకొని మధ్య మధ్యలో హోల్స్ చేసుకొని లో మంట మీద చిన్న మంట మీద ఇట్లా పెట్టి వదిలేయండి. అదే చిన్నగా కాలుతుంది మంచిగా చిన్న మంట మీద. మంచిగా లోపల కూడా ఉడకాలి కదా, అట్లా చూడండి. ఇట్లా ఇట్లా కాల్చుకోవచ్చు మనం. ఆయిల్ ఎక్కువ తినొద్దు అనుకున్న వాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇట్లా కాల్చుకొని తినొచ్చు. ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది, మీద క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా. ఇదేనండి, ఇట్లనే సింపుల్గా చేసుకోండి మీరు కూడా. మంచిగా సాయంత్రం పూట చేసుకొని తినండి వేడివేడిగా. చేస్తుంటే వేడివేడి తినాలి కానీ ఇంకా చాలా బాగుంటాయి. చేస్తుంటేనే తినేస్తారు మా ఇంట్లోనైతే. అసలు కూడా ముచ్చట ఉండదు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. సింపుల్గా ఉంటుంది, చేసుకుంటే అన్నీ బాగుంటాయి టేస్ట్ తినడానికి. సో నేనైతే చేసేసిన ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూడండి మీద క్రిస్పీగా లోపల మెత్తగా ఎంత బాగుంటుందో తింటుంటేనైతే. పంటి కింద అవన్నీ తగులుతుంటే శనగపప్పు పల్లీలది కూడా అంత బాగుంటాయి, మంచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లొచ్చిందో మీరు కూడా ఎట్లొచ్చిందో చేసి నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి. మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము, మాది కూడా అందరు చేసుకున్నారని చెప్పి. ఇదైతే వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.